పొదలకూరు మండలంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం మండలంలో మొత్తం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారులు రేణుక శోభనాద్రి తెలిపారు. పట్టణంలో డిఎన్ఆర్ జెడ్పీ బాలర ఉన్నత పాఠశాల, డిఎన్ఆర్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య స్కూల్, మహమ్మదాపురం జెడ్పీ హై స్కూల్ పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. ఈ 4 కేంద్రాల్లో కలిపి మొత్తం 788 మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు తెలిపారు. కేంద్రాల వారీగా చూస్తే డిఎన్ఆర్ జెడ్పీ బాలర ఉన్నత పాఠశాలలో 171 మంది, డిఎన్ఆర్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 236 మంది, శ్రీ చైతన్య స్కూల్లో 231 మంది, మహమ్మదాపురం జెడ్పీ హై స్కూల్లో 150 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు నియమించారు. సార్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మొత్తం 4 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, గాయత్రి స్కూలు, తర్వాత మహమ్మదాపురం శ్రీచైతన్య స్కూలు, తర్వాత మహమ్మదాపురం. దీంట్లో మొత్తంగా బాయ్స్ హై స్కూల్లో 171 మెంబర్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్లో హైయెస్ట్గా 236 మెంబర్స్, శ్రీచైతన్య 221, మహమ్మదాపురంలో 150 మెంబర్స్. మొత్తం టోటల్ కలిపి 788 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది 4 సెంటర్స్లో కలిపి. సో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ నిఘా కూడా అన్ని 4 సెంటర్స్లో కూడా డ్రోన్ నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంతరం లేకుండా మాస్ పార్టీ లాంటి ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే స్టాక్ షాప్స్ కూడా అన్ని మండలంలో క్లోజ్ చేయడం జరిగింది. 144 సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో స్ట్రిక్ట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. అట్లాగే ఎగ్జామినేషన్కి వచ్చే విద్యార్థులకు ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా, అట్లాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఏం లేవు. అట్లాగే ఏదైనా వెహికల్ ఏదైనా కనుక ఆగి పిల్లలు ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళని డ్రాప్ చేయడానికి ఎగ్జామినేషన్ సెంటర్ డ్రాప్ చేయడానికి మన స్టాఫ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు దాకైతే అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. అంత పీస్ఫుల్గా అందరూ టైంకి ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవడం జరిగింది 4 సెంటర్స్లో కూడా. థ్యాంక్ యూ.